బల్లకి బంగారు బల్లకి మణిగంటుడెక్కినాడు అందాల బల్లకి అరే మల్లెపూల యో వెల్కమ్ బ్యాక్ టు డీసీ వర్స్. ఐఎమ్ డీసీ, మీ ఫేవరెట్ రివ్యూయర్ కావచ్చు కాకపోవచ్చు, ఆల్గోరిథం డిసైడ్ చేస్తుంది. లెట్స్ గో. ఇరుముడి నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూశాను. స్టేరింగ్ రవితేజ, బేబీ నక్షత్ర అండ్ ప్రియా భవానీ శంకర్. పర్ఫెక్ట్ కంబ్యాక్ టు మాస్ మహారాజా రవితేజ. అసలు ఆ కామెడీ టైమింగ్ కి కనెక్ట్ అవుతాము, ఆ సాంగ్స్ కి పూనకాలు తెచ్చుకుంటాము, ఫైట్స్ కి ఎగురుతాము, ఎలివేషన్స్ కి ఫుల్ అయిపోతాం. కానీ ఇవి ఏవి అవ్వకపోయినా క్లైమాక్స్ కి ఖచ్చితంగా ఏడిపిస్తాడు. ఐ స్వేర్, ఆ లాస్ట్ సీన్ ఎప్పుడు మీరు ఎంత పెద్ద థియేటర్లో చూసినా, ఎంత మంచి క్లారిటీ ఉన్న స్క్రీన్లో చూసినా మీకు మాత్రం అది బ్లర్గానే కనిపిస్తుంది. అంత హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ ఉంటుంది ఆ సీన్. అసలు జీవి ప్రకాష్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని మ్యూజిక్ కొట్టాడు. ఏ క్లాసిక్ ఆల్బమ్ ఇది. మార్నింగ్ నుంచి ఆ మ్యూజిక్ మైండ్లోనే ఉండిపోయింది, ఇంకా రీసౌండ్ వస్తూనే ఉంది. అసలు నాకు ఏమి స్పాయిలర్స్ ఇవ్వాలని లేదు, ఒక మంచి మలయాళం మూవీలా వెళ్ళిపోద్ది. ఆ లొకేషన్స్ అండ్ ఆస్థెటిక్స్ ప్రాపర్ విలేజ్ వైబ్స్ వస్తాయి. మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ గురించి అండ్ ఒక అమ్మాయి సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇన్ కరెక్ట్ వేలో డీల్ చేస్తారు. కానీ కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. లైక్ చాలా యాంగిల్స్ క్లోజర్స్ లేకుండా ఫినిష్ అయిపోతాయి. అలాంటివి కొన్ని కరెక్ట్ చేస్తే అసలు ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కొంచెం కాస్టింగ్ దగ్గర కూడా దొరికేశారు. అలా కొన్ని సీన్స్లో ఆ కాస్టింగ్ సెట్ కాదు, మీకు అర్థమైపోతుంటుంది. కానీ గుడ్ సీన్స్ అవన్నిటిని డామినేట్ చేసేస్తాయి, అది వేరే విషయం. ఓవరాల్ ఇరుముడి ఇస్ ఎ గుడ్ కమ్బ్యాక్ ఫర్ రవితేజ అండ్ కమర్షియల్ మూవీస్లో ఇది ఇంకో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది టేకింగ్లో. ఇది ఇరుముడి రివ్యూ. ఆల్గోరిథంకి నచ్చినట్టయితే మీ ఫీడ్లోకి మళ్ళీ వస్తా. అంటిల్ దెన్, లైక్ ఇట్, లవ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. కొబ్బరికాయ వెచ్చాని నెయ్యిని పోసి కర్పూర ధూపం వేసి ఇష్టంగా